హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు మన దగ్గర ఉన్నదండి అమ్మకానికి వచ్చిన వెహికల్ హుండాయ్ వెన్యూ అండి. ఎస్ఎక్స్ సన్ రూఫ్. ఇది వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉన్నది. ఓకేనా, ఇది మన ఛానల్ పేరు అండి శ్రీ తరుణి కార్స్, కోరుట్ల, తెలంగాణ స్టేట్ మనది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఓకేనా, ఒకసారి అయితే బయట చూసుకుందాం. ముంగట బాటనే చూసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి మీకు డైరెక్ట్ చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ బంపర్ సైడ్ చూసుకున్నా కానీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే మీకు వచ్చి చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ అనేది ఏర్పడాలని చెప్పేసి చెప్తున్నా నేను. అట్లాగే డోర్ సైడ్ చూసుకున్నా కానీ ముందుకురా, డోర్ సైడ్ చూసుకున్నా కానీ మీకు స్క్రాచెస్ అంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకేనా, మీకు ఉన్నది డైరెక్ట్ చెప్పిస్తున్నా. ఇది కూడా చూసుకోవచ్చు. వెనక మామూలుగా చెక్ చేసుకునేది అంటే సరౌండింగ్ మొత్తం కూడా స్క్రాచెస్ మాత్రం అక్కడక్కడ పడ్డాయి. ఇది కాస్ట్ చేయించుకుంటే మాత్రం ఒక 8 నుంచి 10,000 ఖర్చు వస్తుంది. నేను డైరెక్ట్ చెప్పిస్తున్నాను ఇలా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ డిక్కీ దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్న చూసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఏమంటారంటే గ్రానైట్ గ్రే కలర్ అంటారు దీన్ని సార్. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. అట్లాగే ఫెండర్ బ్యాక్ సైడ్ బంపర్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ మాత్రం ఉన్నది. ఇది చేయించలేదు ఓనరు, ఎట్లా ఉన్నా అట్లే ఉంచిండు. ఓకేనా, డీజిల్ వర్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఉన్నాయి. నేను ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని మీకు ఏం చెప్పినంటే ఒక 8 నుంచి 10,000 మాత్రం ఖర్చు వస్తుందని చెప్పి సార్. నేను అలా మనం రేట్ తక్కువ వేసి మాట్లాడదాం, ప్రాబ్లం లేదు సార్. ఒకసారి ఇంటర్వ్యూ చూసుకుందాం. ఓకేనా, ఇంటర్వ్యూ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది 100% చెప్పగలుగుతాను. షోరూమ్ ట్రాక్ ఉంది సార్, అది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, రీడింగ్ వచ్చేసి 172 సార్. ఇది మీకు ఒకసారి సన్ రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే వర్క్ చేస్తుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్లు కూడా మీకు 100% కరెక్ట్ ఉన్నాయి, ఇది జెన్యూన్ చెప్తాను నేను. ఓకేనా, సరే ఇప్పుడైతే ఒకసారి అయితే మీకు ముంగట ఒకసారి ఎయిర్ బ్యాగ్ చూసుకోండి సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది చూసుకోవచ్చు. సన్ రూఫ్ అయితే అలా చూపించిన మీకు. ఇక్కడ సీట్ కొంచెం మాత్రం డ్యామేజ్ ఉంది. అంటే డ్యామేజ్ అంటే జస్ట్ ఈ పైనది మాత్రం పోయింది. ఓకేనా, మీకు ఇది సార్ మాన్యువల్ సార్. ఇది గేర్ వచ్చేసి మాన్యువల్ ఉంది. ఇది 6+1 ఉంటుంది సార్ ఇది. ఓకేనా, వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. సరే ఇప్పుడు మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి సార్. దీని ప్రైస్ కూడా 9,50,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నేను కూడా మాట్లాడతాను, చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి ఇది ఒరిజినల్ రీడింగ్. ఇది మీకు కనిపిస్తుందో లేదో కానీ నేను చెప్తున్నా, నేను చూసుకోవచ్చు. రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ రీడింగ్. ఇది 1,72,000. అట్లాగే సార్ బిడ్డింగ్ చెక్ చేసుకున్నా కానీ బిడ్డింగ్ మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. మీకు ప్రతి దాంట్లో చెప్పాను సార్. నన్ను చాలా మంది కాపీ చేస్తున్నారు. ఇది మీరు చూసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా వెహికల్ ఇట్లాంటి మైనస్ ఉన్నదని నేను మాట్లాడతాను, నేను ప్రాబ్లం లేదు. ఓకేనా, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తుంది సార్. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. వెహికల్స్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ సార్, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు. మీకు ఏ ఉన్నా ఖచ్చితంగా చెప్తా, చూపిస్తా. ఒకవేళ ఇక్కడ వెహికల్ కాకపోతే సార్, ఇక్కడ వెహికల్ కాదు గ్యారంటీ చెప్తాను నేను, బల్ల గుద్ది చెప్తాను నేను. చూసుకోవచ్చు సార్. మీకు డిక్కి కూడా చూపిస్తాను ఈ బిడింగ్ అయిపోయిన తర్వాత. అట్లాగే మీకు హెడ్ లైట్, ఇంజన్ సౌండ్ ఏదైనా మీకు డైరెక్ట్ చెప్తా, చూపిస్తాను. రీడింగ్ కూడా మరోసారి చూపిస్తాను సార్. 1,72,000 సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డ్యామేజ్ మాత్రం లేదు సార్. చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఆ స్క్రాచెస్ మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇది కూడా సోది అనుకుంటా మాత్రం మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు సార్. సోది ఇట్లా ఏం లేదు. బండి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక క్లారిటీ కోసం ఉంటారు సార్ వాళ్ళు కూడా. లోపల మాత్రం ఎక్కడ రస్ట్ మాత్రం ఏం లేదు, జెన్యూన్ ఉంది. ఓకేనా, ఇందులో చూసుకోవచ్చండి. స్టెఫిన్ వచ్చేసి మీకు 70-80% వరకు ఉంటుంది సార్. ఇందులో పాన జాకెట్ మాత్రం అన్ని ఉన్నాయి ఇందులో. ఓకేనా, ఓకే అండి. ఒకసారి అయితే వెనక కెమెరా చూసుకోండి సార్. కెమెరా మాత్రం మీద నీట్గా ఉంది, క్లియర్గా ఉంది, ప్రాబ్లం లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు సార్. ఇది చూసుకోవచ్చు. అవి వాయిస్ కమాండింగ్ కానీ, అట్లాగే మీకు అటు డోర్స్ కానీ, అంటే గ్లాసెస్ చెప్తున్నాను నేను. గ్లాసెస్ మాత్రం ఓకే వర్క్ చేస్తున్నాయి. అన్ని గ్లాసులు మాత్రం పనిస్తున్నాయి. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. మీరు ఒకవేళ షోరూమ్లో చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. నేను ఆర్స్ పంపిస్తాను. ఓకే అండి, ఫస్ట్ అయితే ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. బాండ్ చెక్ చేసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇది ఒకటి కవర్ ఒకటి లేదు సార్. కవర్ అప్పటి నుంచి అంతే ఉంది, ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి. ఇది సింగిల్ ఓనర్ సార్ ఇది. ఓకేనా, ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, 100% చెప్తున్నా, గ్యారంటీ. అట్లాగే మీకు ఇంజన్ చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ లీకేజ్ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, 100% జెన్యూన్ ఇది. చూసుకోవచ్చు. ఓకేనా, చూసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా సార్. బ్యాటరీ వచ్చేసి 2023 మోడల్ ఉంది సార్. మీకు ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా సార్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లాగే పార్కింగ్ లైట్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి, ఎక్కడ కూడా ఏం లేదు సార్. ఆ లైట్స్ వచ్చేసి 8,000 పడుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఫ్లోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది.
ఇందులో ఏదైనా డ్యామేజ్ అయితే నేను కూడా చెప్తాను సార్. ఎక్కడ కానీ గ్లాస్ కానీ ప్లస్ లైట్స్ కానీ ఏది కానీ డ్యామేజ్ కాలేదు, టోటల్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. అట్లాగే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి. మీరు చూడకపోతే మాత్రం నేను ఇవన్నిటికీ రిప్లై నేనైతే చెప్పలేను సార్, మాట్లాడడం వీలు కాదు. మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. వెనక సైడ్ చూసుకున్నా కానీ డ్యామేజ్ అంటే ఏం లేదు సార్, జస్ట్ ఇది చిన్నగా, ఇది ఒక్కటే చిన్నగా ఉంది అంతే, ఏం లేదు. ఇది మాత్రం డ్యామేజ్ కాలేదు, టైల్ మాత్రం పనిచేస్తుంది ఓకేనా. ఎట్లాంటి ఫేడ్ మాత్రం ఏం లేదు ఓకేనా. అట్లాగే ఇప్పుడు మీకు గ్లాస్ కూడా చూపిస్తా. ఓకే సార్, ఫస్ట్ అయితే ముంగట గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సి ఉంది, చూసుకోవచ్చు. అట్లాగే మీకు ముంగట టైర్ చూసుకున్నా కానీ చూసుకోవచ్చు, ఒక 50-60% వరకు కూడా టైర్ ఇది చూసుకోవచ్చు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి గ్లాసు, ఇది కూడా సిబి ఉంది, ఫ్రంట్ డోర్ గ్లాస్ ఇది సిబి ఉంది, ఇది కూడా చెక్ చేసుకున్నా సిబి ఉంది. మీకు ఇందులో ఏవైనా చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తానని, అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిబి ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రిప్లేస్ కాలేదు సార్. టోటల్ వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా సిబి ఉంది. అట్లాగే మీకు టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగడి ఇది ఒక 60-70% ఉంటుంది సార్. టైర్స్ మాత్రం వాడుకోవచ్చు, ఇంటి కోసం వాడుకుంటే మాత్రం వర్క్ మాత్రం పనిచేస్తుంది. 2 years వరకు మీకు ప్రాబ్లం ఉండదు. ఆ టైర్స్ కూడా సార్ బ్రిడ్స్టోన్ టైర్స్ ఉన్నాయి ఓకేనా. ఓకేనండి, ఇందాక వెహికల్ గురించి దీనికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మొత్తం చెప్పేసి అందులో చెప్పడానికి కూడా ఏం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్, 1,72,000. ఇంకొక విషయం ఏంటంటే హుండై వెన్యూ, ఇది మార్బల్ గ్రే కలర్ టైప్ ఉంటుంది సార్. ఇది అంటే తెలుసు కదా, లైట్ పూర్తి బ్లాక్ కాదు, పూర్తి గ్రే కాకుండా ఉంటుంది ఓకేనా సార్. దీనికి వచ్చేసి డబల్ కీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి నిల్ డిప్ ఇన్సూరెన్స్ సార్, ఫస్ట్ చెప్తున్నాను, నిల్ డిప్ ఇన్సూరెన్స్ దీనికి. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, 9,50,000 నేను మళ్ళీ చెప్తాను నేను ఓకేనా. దీనికి మాత్రం ఖచ్చితంగా నెగోషియబుల్ ఉండే ప్రైస్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఒక చిన్నగా మైనస్ ఏంటిదంటే ఈ చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. వెహికల్ మాత్రం టోటల్ వచ్చి ఇంతవరకు అది టైమింగ్ చేంజ్ కూడా పడలేదు సార్. వెహికల్ మాత్రం అట్లనే వాడుకున్నారు, ఎప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ఉన్నది ఓకేనా సార్. నా వీడియో కనుక మీకు నచ్చినది మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్త చూసే వాళ్ళు మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.